వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. 5 రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత సామాన్యునిపై మోయలేని భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపింది. ఏకంగా గత 2 నెలల నుండి సుమారు 1200 రూపాయల కంటే అధికంగా ఎల్పిజి గ్యాస్ ధరలు పెంచడం అనేటటువంటిది అందరినీ సమస్యల్లోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ ధరలు గణనీయంగా పెరగడం, డొమెస్టిక్ గ్యాస్ ధరలను పెంచకుండా వాటిని సరఫరాకు కట్టుదిట్టమైనటువంటి షరతులు విధించడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి తార్కాణమని చెప్పి ప్రతిపక్ష పార్టీలు దుయ్యపడుతున్నాయి. ఢిల్లీలో ఏకంగా 3071 రూపాయికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరుకుతుంటే హైదరాబాద్లో సుమారు 3400 రూపాయలకు అధికారికంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దొరుకుతుంది. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర గత 2 నెలల నుండి 5 సార్లు ధరలు పెరగడం అనేటటువంటిది సామాన్యులపైన మోయలేని భారంగా మిగిలింది. టీ, కాఫీ, టిఫినీలు, మధ్యాహ్న భోజనం ఈ రోజు నుండి అత్యధిక ప్రియంగా మారబోతున్నాయి. వంటింట్లో గ్యాస్ సిలిండర్ బదులు మళ్ళీ కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకునేటటువంటి పరిస్థితులకు కేంద్రం నెట్టివేసిందని ప్రతిపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. అసలు గ్యాస్ ధరలు పెరగడానికి పశ్చిమాసియాలో యుద్ధం, దాని తర్వాత ఏర్పడినటువంటి వివిధ సంక్షోభాల కారణంగా ఏర్పడినటువంటి పరిస్థితులపైన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడంతో పాటు ఆ సమస్యను అధిగమించాం, భారతదేశంలో వాటి కొరత లేదు అని చెప్పి పలు సందర్భాలలో ప్రకటించిన ఒక్కసారిగా సామాన్యుడిపై మోయలేని భారాన్ని కేంద్ర ప్రభుత్వం మోపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసినటువంటి తాజా ఉత్తర్వుల ప్రకారంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల దొరకడం అనేటటువంటిది అత్యంత గగనమే కాకుండా అందుబాటులో లేని విధంగా నిబంధనలు రూపొందించారని చెప్పి చిన్న వ్యాపారస్తులు గగ్గోలు పడుతున్నారు. ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినటువంటి అంశంపై ప్రత్యేక డిబేట్ కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్పర్ట్ రాధా రఘురామ పాత్రుడు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. తిరునహరి శేషు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, మన్నం కోటేశ్వరరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా రాధా గారు మీతో ప్రారంభిద్దాం. పశ్చిమాసియాలో ఏర్పడినటువంటి సంక్షోభం కారణంగా ఎలాంటి ధరలు పెరిగాయి, మన దగ్గర నిక్షేపాలు కోకొల్లలుగా ఉన్నాయి, పెట్రోల్ గ్యాస్ ధరలు కానివ్వండి ఇంకా ఇతర అంశాలపై ప్రభావం ఉండబోదంటని చెప్పి కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాలలో చెప్పింది. కానీ ఎన్నికలు ముగిసిన 24 గంటల లోపు ఈ వార్త వినవలసి వస్తుందని చెప్పి సామాన్య భారతీయులు ఎవరు అనుకోలేదు. ఎట్లా చూడాలంటారండి వ్యవహారాన్ని? ఎస్పెషలీ ఈ కమర్షియల్ గ్యాస్ అయితే ఆల్రెడీ థర్డ్ టైం పెరిగింది అండ్ దాదాపు 3070 రూపీస్ ఢిల్లీలో ఉంటే మన దగ్గర మరింత ప్రియంగా ఉంది. సో ఈ కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అన్నది మీరు హైదరాబాద్ లో 3335 రూపాయలండి. మీరు చెప్పినట్లు ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ అయితేనేమి కానీ, ఇది వార్ అయితేనేమి కానీ, వార్తో జరిగినటువంటి సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఆధారంగా కానీ, అలాగే ఎవ్రీ మంత్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ గ్యాస్ ప్రైస్ రివిజన్ అయితే జరుగుతుంటది ఇంటర్నేషనల్ ప్రైజెస్ ధరలు ఆధారంగా. సో ఇది కూడా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణమని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ ఒక మ్యాక్రో డేటాలో ఒక చిన్న మార్పుగానే చూడాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్, దీని యొక్క చైన్ ఇంపాక్ట్ మొత్తం ఎకానమీపై పడుతుంది, ఎస్పెషలీ ఇన్ఫార్మల్ ఎకానమీ. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితిలో నియర్లీ 2.3 మిలియన్ ఈ హోటల్స్ అయితేనేమి కానీ, స్మాల్ సైజ్ రెస్టారెంట్స్ అయితేనేమి కానీ, అలాగే స్ట్రీట్ వెండర్స్ అయితేనేమి కానీ, స్మాల్ సైజ్ ఈటరీస్, అలాగే క్లౌడ్ కిచెన్స్ ఇవన్నీ కలుపుకుంటే మొత్తం మన భారత్ ఎకానమీ మొత్తం చూసే 2.3 మిలియన్ పీపుల్ ఈ అన్ఆర్గనైజ్డ్ ఇన్ఫార్మల్ సెక్టర్ పై డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ హోటల్
హోటల్ ఇండస్ట్రీస్ లోని ఆధారపడుతున్న వాళ్ళ ఎంప్లాయబిలిటీ సంఖ్య కూడా చూస్తే మోర్ దెన్ 90% ఆఫ్ దెమ్ ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ పైనే ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ స్మాల్ సైజ్ ఈటరీస్ అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్పుట్ కాస్ట్, ఈ రా మెటీరియల్ కాస్ట్ కూడా వాళ్ళపై భారం ఉన్నది. అలాగే తగ్గినటువంటి డొమెస్టిక్ డిమాండ్ కూడా ఈ భారం పడుతుంది. దీంతో పాటు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అన్నది కూడా వాళ్ళు డే టు డే వాళ్ళకు వచ్చినటువంటి చిన్న సైజ్ ప్రాఫిట్తో వాళ్ళు వాళ్ళ బిజినెసెస్ని రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే వీళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే చూస్తే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీయే ఈ స్మాల్ సైజ్ రెస్టారెంట్స్ కానీ, ఈ స్మాల్ సైజ్ హోటల్స్ కానీ, లేదంటే ఈ స్మాల్ సైజ్ స్ట్రీట్ సైడ్ ఉన్నటువంటి ఈటరీస్ కానీ వెళ్లే పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇటు ఈ స్మాల్ సైజ్ ఇన్ఫార్మల్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి హోటల్ రెస్టారెంట్ బిజినెస్ పై దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళకు వచ్చినటువంటి కొద్ది సైజు ప్రాఫిట్ ఏదైతే ఉందో దానిలోని కోత కనిపిస్తుంది. దీంతో పాటు కన్జ్యూమర్ వైపు నుంచి డిమాండ్ కూడా తగ్గుతున్నటువంటి సమస్య కూడా ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తే పరిస్థితి కూడా ఉంది. అండ్ ఇప్పుడు లార్జ్ సైజ్ రెస్టారెంట్స్ కానీ, లేదంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ సెక్టర్ కానీ, లేదంటే లార్జ్ సైజ్ రీటైల్ మేనేజ్మెంట్స్ యూనిట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఇవన్నీ చూస్తే వీళ్ళందరూ కూడా ఇటు పైప్ లైన్ పైన ఆధారపడుతున్నటువంటి అంశం. బట్ ఈ స్మాల్ సైజ్ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ వీళ్ళందరూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఎల్పిజి మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో పిఎన్జి అంటే అది మనకి డొమెస్టిక్ గానే ఉత్పత్తి జరుగుతోంది. అండ్ వాళ్ళు లాంగ్ సైజ్ కాంట్రాక్ట్స్ ద్వారా వీళ్లకు వస్తున్నటువంటి సందర్భం. బట్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఇది ఇంటర్నేషనల్ సప్లై చైన్ పైన ఆధారపడతాయి. అలాగే మనం మోర్ దెన్ 60% ఆఫ్ ఎల్పిజి మన బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక కారణంగా. రాధా గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనం కోటేశ్వరరావు గారు, 5 రాష్ట్రాలలో ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఆయన ప్రసంగాలలో స్పష్టం చేశారు, ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గణనీయంగా పెరుగుతుందనేటటువంటి అంశాన్ని ఆయన ప్రిడిక్ట్ చేశారు. ప్రిడిక్ట్ చేసినట్టు 24 గంటలల్లో కమర్షియల్ గ్యాస్ ధర ఎవరు ఊహించని విధంగా, అంటే మనకు మొదటగా 30 రూపాయలు పెరిగింది, 144 రూపాయలు పెరిగింది, 195 రూపాయలు పెరిగింది, ఏకంగా 993 రూపాయలు అనేటటువంటిది మిడిల్ సెగ్మెంట్ పైనది మోయలేని భారం. ఒక సెక్టార్ పైన పెంచిందని కాదు, మొత్తం 95% ఆఫ్ ద ఆల్ ఇండస్ట్రీస్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ దిస్ ఎఫెక్ట్. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? ఇది రాహుల్ గాంధీ గారు ముందు స్పందించారా లేకపోతే ఇంకొకరెవరు అనేటువంటిది కాకుండా జనం ముందు దీన్ని ఊహించారు. ఎందుకు అంటే యుద్ధం ఎఫెక్ట్ వస్తుంది, దీని పరిణామాల గురించి జనం ముందుగానే ఊహించారు అనేటువంటిది ఆ క్రెడిట్ జనానికి ఇవ్వాలి. ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు కావచ్చు, లేదా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, లేదు అది ఏమీ కాదు, మనకేమీ సరఫరాకి ఇబ్బంది లేదు, ధరలకి ఇబ్బంది లేదని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళ క్రెడిబిలిటీని, అంటే వాళ్ళ విశ్వసనీయతని వాళ్ళే దెబ్బతీసుకున్నారనేటువంటిది ముందుగా మనం గమనించాలి. అందుకని ఇవాళ లేకపోతే రేపు ఎల్లుండి 4వ తారీఖుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెంచడం అనివార్యం, పెంచుతారు. ఒక్క పెట్రోల్, డీజిల్లే కాదు, గృహ వినియోగదారులకు ధరలు కూడా పెంచుతారు. ఎందుకంటే గ్యాసు కమర్షియల్ సిలిండర్లో నింపినా లేకపోతే గృహ వినియోగదారుల సిలిండర్లో నింపినా గ్యాసే, దాని ధరే. ఇవాళ 1 కేజీ 160 రూపాయల లెక్కన ఉన్నది ఢిల్లీ ధర ప్రకారం. ఇంకా హైదరాబాద్ ధర అయితే మీరు చెప్పినట్టుగా ఇంకా ఎక్కువ వస్తుంది. మరి ఆ లెక్కను చూసుకుంటే 14 కేజీల ఇళ్లకు ఉపయోగించేటువంటి సిలిండర్ 2200 రూపాయల పైన 2300 రూపాయల వరకు పడుతుంది. మరి ఆ మేరకు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుందా? మనం చూసాం, ముష్టిగా విధిస్తున్నటువంటి 40 రూపాయలు 45 రూపాయలని రద్దు చేశారు కొద్ది రోజుల క్రితం ఈ వార్ ప్రారంభమైన తర్వాత. అటువంటిది మరి 1000 రూపాయలు పైన 1200 రూపాయలు 1300 రూపాయల వరకు సబ్సిడీ భరిస్తా అంటే ఎవరు నమ్మేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇవాళ రేపు కమర్షియల్ తో పాటు ఈ గృహ వినియోగదారుల మీద కూడా భారం పడుతుంది. ఎవరి మీద ఏ గ్యాస్ పెంచినా గానీ ఆ భారం అంతా కూడా సామాన్యులకే. ఇవాళ అనేక కుటుంబాలు, ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా
కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగించేటువంటి మెస్సులు కావచ్చు లేదా హోటల్స్ రెస్టారెంట్స్ మీద ఆధారపడుతున్నారు కనుక ఆ భారం వాళ్ళ మీదనే పడుతుంది. ఎవరి మీద? మనమే కదా, మన సోదరులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, వీళ్ళే కదా ఒంటరిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. మనం కూడా అందుకని ఇది అనివార్యంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు మేము 30% పెంచాము దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి, అది చేసాము ఇది చేసాము అని చెప్పేసి చెప్పినటువంటి కబుర్లన్నీ కూడా మరి నిజంగా అంత పెంచితే ఒక్కసారిగా 1000 రూపాయల వరకు భారం పెంచాల్సినటువంటి అవసరమే ఉన్నది అనేటువంటిది సమస్య. అందుకని ఈ మొత్తం ఇప్పటి వరకు దాచిపెట్టినటువంటిది ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఈ 3-4 రోజుల్లోనే పెంచుతారు. మనం చూసాం కొద్ది రోజుల క్రితం మన తెలంగాణలోనూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్రోల్ బంకులకి తగినటువంటి సరఫరా లేకపోవడం. ఎందుకు సరఫరా లేకపోవడం? ఎందుకంటే కావాలని తగ్గించారు, సాధ్యమైన మేరకు ధరలు పెంచబోతున్నారు. అందుకని నష్టాలు తగ్గించుకోవడానికి సాధ్యమైనంత మేరకు సరఫరాలు తగ్గిస్తే నష్టాలు తగ్గుతాయనేటువంటి మార్కెటింగ్ కంపెనీల యొక్క కక్కుర్తి మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లో కూడా జనాన్ని ఇబ్బంది పెట్టింది. అందుకని ఇది అనివార్యంగా రేపు రాబోయే 2 రోజుల్లో బండబడుతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు ప్లస్ వంట గ్యాస్ ధరలు కూడా గణనీయంగా పెరగబోతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. తిరునారి శేషు గారు, ఎట్లా చూడాలంటే ఒక సామాన్యుడి పైన ఇది మోయలేని భారం. ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంచినంత మాత్రాన ప్రత్యక్షంగా పరోక్షంగా 95% బిజినెస్ల మీద వీటి ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. పెంచినటువంటి 3 గంటలు 4 గంటల సమయం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 3.5 గంటలు 4 గంటలకే ప్రతి హోటల్లో బయట బిల్లు పైన ఇంత పర్సంటేజ్ గ్యాస్ పెరిగినందుకని చెప్పి జస్ట్ ఒక ½ అవర్ క్రితం కూడా హోటల్లో బోర్డులు ప్రత్యక్షమైనాయి. ఎట్లా చూడాలండి ఈ మోయలేని భారాన్ని? శ్రీశైలం గారు, అందరికీ నమస్కారం. బహుశా భారతదేశంలో ఎప్పుడు ఏదో ఒక రాష్ట్రంలో లేకపోతే ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరుగుతుంటే మంచిదనే అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే కంట్రోల్ ఉంటారు, టెంపరీ కంట్రోల్లో ఉంటారు. అదే టెంపరీ రిలీఫ్ అన్నట్టు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టే ఈ ఎల్పిజి గ్యాస్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ధరలు పెరగలేదని దేశంలో ఉన్న ప్రతి పౌరుడు మాట్లాడుకున్నదే. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ధరలు పెరుగుతాయని ఊహించారు. దాంట్లో భాగంగానే మొట్టమొదట కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలు ఏకంగా పెంచడం అంటే దీన్ని మా భాషలో ఎకనామిక్స్ భాషలో ఏం చెప్తారంటే ఇన్ఫ్లేషన్ చెప్తారన్నట్టు. క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, హైపర్ అని చెప్తారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ హైపర్ ఇన్ఫ్లేషన్. అంటే ఎంత పెద్ద ఎత్తున ధర పెంచితే వినియోగదారులు తట్టుకోలేనంత స్థాయిలో పెంచారు అన్నట్టు. అందుకని ఎక్కడ దేశంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ 28, 29 నాడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందంటే ప్రతి పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డు పెట్టారు. విజిలెన్స్ వాళ్ళు అందరూ ఎడిపోయారండి. ఎందుకు పెట్టారు అని అంటే ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయినటువంటి సాయంత్రం 5 గంటల తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ రేట్లు పెంచుతారు అని భావించారు కాబట్టి ముందే బ్లాక్ చేసి పడేశారు. దాంతో ఆర్టిఫిషియల్ గా ఈ 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పెట్రోలియము డీజిల్ షార్టేజ్ అయినటువంటి సంఘటన చూసాం. ఇంకో విచిత్రమైన సంఘటన చెప్తాను శ్రీశైలం గారు. మార్చి 27 నాడు భారతదేశంలో ఎన్నడూ జరగని సంఘటన జరిగింది. ఎందుకనంటే అసలు వినియోగదారుల పైన ప్రభుత్వాలకు ఎక్కడ లేనటువంటి ప్రేమ బుట్టుకొచ్చి ఏం చేశారనంటే పెట్రోల్ డీజిల్ పైన 10% ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దాంతో పెట్రోలియం ప్రోడక్ట్ మీద ఉన్నటువంటి 10 రూపాయలు 13 నుంచి 3 రూపాయలకి అయింది. డీజిల్ పైన 10 రూపాయల నుంచి 0 అయింది. అంటే 10 రూపాయల బెనిఫిట్ వినియోగదారుడికి ఇవ్వలేదు, కానీ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం వల్ల రీటైలర్స్ కి ఉపయోగం జరిగింది అనేటటువంటి విషయం. ఆ 10 రూపాయలు కూడా ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికే ధర పెరిగేది. కానీ ఎందుకు ఆ 10 రూపాయల్లో ఎక్సైజ్ డ్యూటీ ఇచ్చారనంటే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి, పబ్లిక్ రివోల్ట్ అవుతారు కాబట్టి, పబ్లిక్ నెగిటివ్ ఓటేస్తుంది కాబట్టి కాపాడుకున్నారు. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పనే ఉంది, ప్రజల ఓట్లతో పనే ఉంది కాబట్టి ఎంత పెంచినా ఏం కాదు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన తర్వాత అంటే ఫిబ్రవరి 28న ప్రారంభమైన తర్వాత 3 సార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెంచారు. 3 సార్లలో పెంచింది ఎంత తెలుసా శ్రీశైలం గారు? మార్చిలో 144 పెంచారు, ఏప్రిల్లో 195 పెంచారు, మే 1 నాడు 993 అంటే 1332 రూపాయలు పెంచారండి. ఎంత పెంచారండి? ఆల్మోస్ట్ ఆల్
పాత ధరకు ఈక్వలెంట్ చేశారు, పెంచింది. మీరు కమర్షియలే చూస్తున్నారు, నాన్ కమర్షియల్ డొమెస్టిక్ మీద కూడా 60 రూపీస్ పెంచారండి. అన్ఆథరైజ్డ్ గా 60 రూపీస్ ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. వీటితో లింక్ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ పెరుగుతుంది, వీటితో లింక్ చేసి బిజినెస్ చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళ బిజినెస్ మీద దెబ్బ పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. బట్ ఇప్పుడు సంతోషపడాల్సింది లేదు. ఏంటి అని అంటే, ఇవాళ కమర్షియల్ తో స్టార్ట్ అయింది, రేపు డొమెస్టిక్, తర్వాత పెట్రోల్, తర్వాత డీజిల్, కంటిన్యూగా ధరలు పెంచుకుంటూ పోతారు అనే విషయాన్ని మనం గమనించాలి. వీటితోటే ఆగదండి, ఖచ్చితంగా సిమెంట్ ప్రోడక్ట్ పెరుగుతుంది, ఐరన్ ప్రోడక్ట్ పెరుగుతుంది, ముఖ్యంగా రైతులు వాడే ఎరువుల ధరలు కూడా పెరగబోతున్నాయి, ఇప్పటికే షార్టేజ్ కనపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దీంతో పాటు నిత్యావసర వస్తువులు, యుద్ధంతో సంబంధము లేనటువంటి వాటి ధరలు కూడా దేశంలో పెరగబోతున్నాయి. ఇట్స్ ఎన్ పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణ ప్రభావంతో వినియోగదారులు తీవ్రమైన ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. జనరల్ గా మనలాంటి కంట్రీస్ లో రెగ్యులేటరీ అథారిటీస్, రెగ్యులేటరీ మెకానిజం మొత్తం ఫెయిల్ అవుతుందండి. ఇప్పుడు ధరలు ఎందుకు పెరిగాయి శ్రీశైలం గారు? ఓ ప్రత్యేకమైన పరిస్థితుల్లో పెరిగాయి. యుద్ధం లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ధరలు పెరిగాయి. రేపు ఇదంతా సెటరేట్ అయి నార్మల్ పొజిషన్కి వస్తే మళ్ళీ ధరలు ఆ స్థాయికి తగ్గుతాయా? ఎక్కడన్నా చూసావా మనం అట్లా? అదే రెగ్యులేటరీ మెకానిజం ఈ దేశంలో కంప్లీట్ గా ఫెయిల్ అవుతుంది. కాబట్టి యుద్ధం లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు బ్లాక్ మార్కెట్, షార్టేజ్, ధరలు పెరగటం, ఈ మూడు జరిగితే ఖచ్చితంగా ప్రతి వినియోగదారుడు, కోటాను కోట్ల మంది వినియోగదారులు తీవ్రమైనటువంటి నష్టం పోతారు. ఈ పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేరు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటో తెలుసా శ్రీశైలం గారు? మనం మేజర్ గా యుద్ధం ప్రారంభమైన తర్వాత మనకి ఇంపోర్ట్ బిల్ పెరిగింది. ఇంపోర్ట్ బిల్ ఎందుకు పెరిగింది? మనం 90% క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అది గల్ఫ్ కంట్రీస్ నుండి చేసుకుంటున్నాము. తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ థర్డ్ లార్జెస్ట్ గ్రూప్ మన ఇండియాతో వ్యాపారం చేసేది. కాబట్టి ఇటు ఒక పక్క వ్యాపారం పైన, మరొక పక్క ఇంపోర్ట్స్ పైన ఇబ్బంది పడటంతో మన ఇంపోర్ట్ బిల్ పెరిగితే 2 నష్టాలు జరిగాయి. ఒకటి, రూపాయి విలువ పడిపోయింది. రెండోది, ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 6th లార్జెస్ట్ ఎకానమీకి ఫాల్ డౌన్ అయిపోయింది. అంటే పరిస్థితి ఎలా కంటిన్యూ చైన్, ఇది ఒకదానికొకటి ఇంపాక్ట్ అయ్యేటటువంటి ఒక కంటిన్యూట్ ఉంటాయి అన్నట్టు, ఒకదానికొకటి ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి బట్ ఈ అన్నిటిని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక బలమైన మెకానిజం ప్రభుత్వం దగ్గర ఉంది. yes, I appreciate అండి. చిన్న బ్రేక్, శేషు గారు విల్ గో ఫర్ స్మాల్ బ్రేక్. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న సంక్షోభం నెలకొన్నా గానీ భారతదేశంలో పూర్తి స్థాయి నిల్వలు ఉన్నాయని చెప్పి అటు అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, జాతీయ సంస్థలు కానివ్వండి, మీడియా సమక్షంలో ఎన్నో ప్రకటనలు చేశాయి. ఒక్కసారిగా ఈ ధరలు పెంచేటటువంటి అంశాన్ని ఎలా చూడాలి? ఎస్పెషలీ మనం పెట్రోల్ విషయంలో అయితే మన భారతదేశంలో స్ట్రాటజిక్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. బట్ గ్యాస్ విషయంలో కావాల్సినటువంటి కెపాసిటీ ఇంకా బిల్డప్ చేసుకునే అవసరం అయితే ఉంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎస్పెషలీ ఈ ఎల్పిజి గ్యాస్ పరిస్థితి అయితే 60% వరకు మనం ఎల్పిజిని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఈ 60%లో నియర్లీ 90% ఓన్లీ మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి, అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్మోజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి గ్యాస్ ఈ స్టోరేజ్కి ఇంకా మనం కావాల్సినటువంటి కెపాసిటీ అయితే బిల్డప్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒకవేళ పైప్ లైన్ ద్వారా గ్యాస్ సరఫరా విషయంలోని లార్జ్ స్కేల్ రెస్టారెంట్స్ కానీ, లేదంటే హ్యూజ్ రీటైల్ యూనిట్స్ కానీ, లేదంటే హాస్పిటల్స్ కానీ, అలాగే ఈ ఐటీఈఎస్ అండ్ ఐటీ సెక్టర్స్ కానీ, సో వీళ్ళందరూ ఈ పిఎన్జి పై ఆధారపడుతున్నారు, అంటే పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్. సో పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్ మనకి చాలా వరకు మన కేజీ బేసిన్ నుంచి కానీ, అలాగే మన ఇంటర్నల్ గా సమకూరుతున్నటువంటి అంశం. బట్ ఎస్పెషలీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మనం చూసుకున్నట్లయితే అంటే ఈ రోజు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా పైప్ లైన్, ఎల్పిజి 2 కనెక్షన్స్ ఉంటే ఈ రోజు నుండి వాటిని ఒకదాన్ని తొలగిస్తున్నారు. వాలంటరీగా తొలగించాలంటని చెప్పి గత నెల రోజుల నుండి 43,000 కనెక్షన్స్ ను ఇప్పటి వరకు రద్దు చేయబడ్డాయి.
ఎందుకంటే ఇది ఒకవేళ రెండు కూడా ఉన్నట్లయితే మిగిలిన కావాల్సిన వాళ్ళకు అవసరంకి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆ ఐడియా ద్వారాన ఐదర్ పిఎన్జి కానీ లేదంటే ఈ ఎల్పిజి కానీ ఏదో ఒకటి ఉండాల్సినటువంటి అవసరం ఉందని నిబంధన బహుశా పెట్టి ఉండవచ్చు. బట్ చాలా వరకు ఈ ఆర్గనైజ్ సెక్టర్లో రన్ అవుతున్నటువంటి యూనిట్స్ అన్నీ కూడా ఈ పైప్ లైన్ ద్వారా సమకూరుతున్నటువంటి ఈ గ్యాస్ సరఫరాపై ఆధారపడుతున్నాయి. అక్కడ మనకు ఎలాంటి స్టాపేజ్ కానీ ఎలాంటి బ్లాక్ కానీ కనిపించట్లేదు, బికాస్ లార్జ్లీ మనకి ఇంటర్నల్ గా మనకి ఉత్పత్తి అవుతుంది. బట్ ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ బికాస్ మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మనకు ఈ షార్టేజ్ అయితే కనిపిస్తుంది. అయితే దీని యొక్క ఇంపాక్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్లు లాంగ్ రన్ లో ఇన్ఫ్లేషన్ పై క్లియర్ గా పడుతుంది. బికాస్ చాలా మంది ఈ కమర్షియల్ గ్యాస్ ఉపయోగిస్తున్న వాళ్ళందరూ కూడా స్మాల్ సైజ్ హోటల్స్, రెస్టారెంట్స్, ఈ బిజినెసెస్ రన్ చేసే విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆల్రెడీ వాళ్ళు డే టు డే వచ్చినటువంటి స్మాల్ సైజ్ ఈ టర్న్ ఓవర్ తో వాళ్ళ బిజినెసెస్ ని రన్ చేయటం, ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ కానీ అలాగే వాళ్ళకి ఇతర ఈ ఇన్పుట్ కాస్ట్ కానీ పెరిగి ఉన్నటువంటి సమయంలో ఈ గ్యాస్ ధర పెంపు కూడా వాళ్ళపై తీవ్రంగా పడినటువంటి సందర్భం మనకు క్లియర్ గా కనిపిస్తోంది. సో దీని యొక్క రిపుల్ ఎఫెక్ట్ మిగిలిన అన్ఆర్గనైజ్ సెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ సైజ్ హోటల్ తీసుకుంటే వాళ్ళు వెజిటేబుల్స్ సమకూర్చుకుంటారు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దీనిలో ఇమిడి ఉంటుంది, అలాగే రా మెటీరియల్ కాస్ట్ కూడా ఉంటుంది. సో వాళ్ళు తిరిగి ధరలు పెంచడం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. లార్జ్ స్కేల్ హోటలర్స్ కానీ అలాగే లార్జ్ స్కేల్ యూనిట్స్ ఉన్నటువంటి సంస్థలు అయితే వాళ్ళు కొంతవరకు ఈ పెరిగినటువంటి ఈ ధరను అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ వాళ్లకు అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. బట్ స్మాల్ స్కేల్ రెస్టారెంట్స్ కానీ బిజినెసెస్ కానీ వాళ్ళపై చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎంఎస్ఎంఈస్ కానీ మిగిలిన స్మాల్ స్కేల్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో దీంతో పాటు ఈ కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అనేది స్మాల్ హోటలర్స్ పైనే కాకుండా మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండ్ బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ వీళ్ళు కూడా పెరిగిన ధరల యొక్క భారాన్ని వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి క్లియర్ గా మనకి కనిపిస్తుంది. సో లార్జ్లీ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కూడా ఒక వెరీ క్రూషియల్ పాయింట్ గా ఉన్నారు. అన్ఆర్గనైజ్ సెక్టర్ గ్రోత్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ మనకి ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఎలాంటి సప్లై చైన్ షాక్స్ వచ్చినా వాళ్ళు అబ్జార్బ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళకి ఆ కుషన్ ఉంటుంది. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ పరిస్థితి నుంచి కొద్దిగా ఊరటి లభించే విధంగా ఇటు ఎక్సర్సైజ్ డ్యూటీస్ నియంత్రణ కానీ అలాగే వాళ్లకు కొంతవరకు సబ్సిడీ ఇవ్వడం కానీ ఈ పరిస్థితి నుంచి ఎస్పెషలీ ఈ స్మాల్ స్కేల్ అన్ఆర్గనైజ్ సెక్టర్ బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, యుద్ధం ప్రారంభమైనట్టుండి కొన్ని పశ్చిమాసియా దేశాలలో మనం ఎన్నో సమస్యలు చూస్తున్నాం. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ కానివ్వండి, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలలో గ్యాస్ కొరత, పెట్రోలియం కొరత, డీజిల్ కొరత అనేటటువంటిది మనం డైరెక్ట్గా చూస్తున్నాం. భారతదేశంలో ఇప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. వాటితో పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చా? ఇప్పుడు భారతదేశంలో ఎఫెక్ట్ ఇప్పుడు కనిపించడం అంటే 5 రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది. నేను ఇంతకు ముందే చెక్ చేశాను. పాకిస్తాన్లో ఒక కేజీ సిలిండర్, ఒక కేజీ గ్యాస్ ధర 400 నుంచి 500 రూపాయల వరకు ఉన్నదని దానిలో ఉంది. మన దేశంలో మన కరెన్సీ పాకిస్తాన్ కరెన్సీతో పోలిస్తే ఇవాళ పెంచినటువంటి ఈ ధరతోటి మనకంటే పాకిస్తాన్ లోనే 10 రూపాయలు చౌక ఉందనేది లెక్కలు చెప్తున్నాయి. అంటే పాకిస్తాన్ తో ఇప్పుడు మనం పోల్చుకోలేం తీయండి. ఎందుకంటే పాకిస్తాన్ లో గ్యాస్ బెలూన్లలో గ్యాస్ నింపుకొని బ్లాక్ మార్కెట్ లో దందాలు చేస్తున్నటువంటి వైనం గత 1 మంత్ నుండి మనం అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశం. అంటే రీసెంట్ గా నేను అనేది ఆ విషయం కాదు. బ్లాక్ మార్కెట్ ఇక్కడ జరుగుతుంది, అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ధర విషయం చెప్తున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి ధర, మార్కెట్ లో ఉన్నటువంటి ధరను చూసి మన మీడియా మిత్రులు మన రూపాయితో పోల్చుకొని 400 అంటారు. 1/3 మన రూపాయలు పాకిస్తానీ కరెన్సీ విలువ. అది గమనంలోకి తీసుకుంటే పాకిస్తాన్ లోనే ధర తక్కువగా ఉందనేటువంటిది గతంలో కూడా అనేక సందర్భాల్లో వచ్చాయి. ఎందుకంటే ఇంత మొత్తం పన్నులు బాధుడు అనేటువంటిది పాకిస్తాన్ లో కానీ లేదా ప్రపంచంలో ఏ దేశాల్లో కూడా లేదు. ఇది పెట్రోల్ మీద కావచ్చు, గ్యాస్ మీద కావచ్చు. అందుకని సరే అది వాళ్ళు చూసుకుంటారనుకోండి.
ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది ఈ గ్యాస్ లేకపోతే పెట్రోలియం ధరలు అనేటువంటిది ఇందాక మన శేష్ గారు చెప్పినట్టు ఇది ఒక విషవలయం లాగా, ఒక సర్కిల్, ఒకదాని మీద ఒకటి పేక మేడల్లాగా మొత్తం మీద అన్నిటి మీద ప్రభావం పడుతుంది. మరి దీని గురించి ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా గానీ ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో, లేకపోతే అంతర్జాతీయంగా ఈ పరిస్థితిని నివారించడానికి తన వంతుగా ఏ బాధ్యతలు తీసుకుంటున్నారు అనేటువంటిది మనకి ఎక్కడ కనపడదు. ఇంత నిర్లక్ష్యం, ఇంత బాధ్యతారాహిత్యం ఎక్కడన్నా ఏ దేశంలోనే ఉందా? ఏ దేశ అంటే ముఖ్యమైనటువంటి దేశాలు, నేనేది చిన్న చిన్న దేశాలు కాదు, మనం ప్రపంచంలో చక్రం తిప్పుతాం, డొనాల్డ్ ట్రంప్ ను కూడా మన కాళ్ళ దగ్గర తెచ్చుకుంటాం అని చెప్పేసి చెప్తారు కదా. కనీసం అయ్యా ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపండి, మా దేశంలో మేము చచ్చిపోతున్నాము గ్యాస్ పెట్రోల్ వీటితోటి, మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేకపోయారే. ఖండించడంతో సంగతి దేవుడు ఎరుగు, కనీసం విజ్ఞప్తి, తన జిగిని దోస్తు కదా, ఎందుకని విజ్ఞప్తి కూడా చేయలేకపోయారు? ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళు చెప్తారు అక్కడ ఏదో యుద్ధం జరుగుతుంది, మనకేం సంబంధం లేదు, ఇది మన దౌత్యం అని. ఆ దౌత్యమే కదా ఈ కొంప ముంచుతా ఉంది ఇవాళ. 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్కి, మరి అటువంటి దౌత్యం మరి ఉన్నప్పుడు 1000 రూపాయలు వేయకూడదు, మనకేం సంబంధం లేదు, అక్కడ ఏదో యుద్ధం జరుగుతూ ఉంది అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు మరి ఎందుకేసారు ఆ యుద్ధం పేరుతోటి ఇప్పుడు 990 రూపాయలు ఎందుకు పెంచారు ఇవాళ? రేపు మిగిలినటువంటి ఎందుకు పెంచబోతున్నారు? అందుకని మనకు సామెత ఉంది, దున్నేటప్పుడు దూడల్లోనూ మేసేటప్పుడు ఎద్దుల్లోనూ ఉంటారు అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చేసింది అదే. గతంలో యూపీఏ చేసింది అదే, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నది అనేది మనం గమనించాలి. మరీ ఎక్కువ, ఇది మరీ ఎక్కువ. దీనికి మతం రంగు పూయటం అనేటువంటిది, మతం అనేటువంటిది బోనస్ మనకి ఒక విధంగా చెప్పాలంటే. అందుకని ఇప్పటికైనా ఆ యుద్ధాన్ని, ఆ దాడుల్ని ఆపమని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు అడుగుతారా లేదా? అడిగేటువంటి ఛాతి 56 అంగుళాల ఛాతి పనిచేస్తుందా లేదా? జనం కోసం అండి, దేశం కోసం, ధర్మం కోసం, జనం కోసం. ఆయన వ్యక్తిగత ప్రయోజనం కాదు కదా. ఎందుకు చేయరు? ఇది ప్రశ్న. ఎస్ శేషు గారు, రీసెంట్లీ బంజారాహిల్స్ లో ఒక 5 స్టార్ హోటల్కి భోజనానికి వెళ్ళానండి. అక్కడ లాబీలో ఒక వెల్కమ్ బోర్డుతో పాటు ఒక కాషన్ బోర్డు కూడా చూశాను. గ్యాస్ సిలిండర్ల పైన, ఎలక్ట్రిక్ స్టవ్ల పైన వండితే ఆరోగ్యానికి ఎంత హాని ఉంటుంది, స్వదేశీ కట్టెల పొయ్యి పైన వండితే ఎంత శ్రేయస్కరమైనటువంటి అంశాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ ఒక బోర్డు పెట్టారు. నేను మేనేజర్ని పిలిచి అడిగాను, ఎందుకు పెట్టారంటారంటే గ్యాస్ ధరలు పెరిగాయి సార్, వాటి బర్డన్ మేము వీళ్ళ మీద పెట్టదలుచుకోలేదు, అందుకోసం సేంద్రియమైనటువంటి వంట పద్ధతులను మళ్ళీ అలవాటు చేయాలని చెప్పి మా దగ్గర కిచెన్లో కట్టెల పొయ్యి పైన వండుతున్నామని చెప్పి అంశాన్ని మెసేజ్ రూపంలో ఇచ్చారు. ఎట్లా తీసుకుంటారు మీరు వాళ్ళ మెసేజ్ను? శ్రీశైలం గారు, గో బ్యాక్ టు ది వేదాస్ అంటున్నారా మీరు? కాదండి, వేదాలకు మళ్ళండి అనేది చెప్పినట్లు ఒకప్పుడు మనమే ఏం చెప్పాం, కట్టెల పొయ్యి మీద పెట్టి గొట్టం ఊదుతుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకి రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, వాటన్నిటిని తప్పించడానికి మేము ఎల్పిజి గ్యాస్ ని ఎంకరేజ్ చేస్తున్నాము, కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నాము, ప్రతి ఇంటికి ఒక గ్యాస్ స్టవ్ ఇస్తున్నాము, ప్రతి వాళ్ళు కట్టెల పొయ్యి నుండి మళ్ళీపోవాలి, కట్టెలు పెట్టనే రాదు అని మనమే కదా చెప్పింది. ఇవాళ మళ్ళా మనం ఆరోగ్య సూత్రాలను మనకి ఏది వీలైతే దాన్ని అనుగుణంగా మార్చుకొని మనం మాటలు చెప్పటంలో ఉన్నటువంటి సౌలభ్యత దీంట్లో నాకు కనపడుతుంది. కట్టెలపై మీద వండుకోవటం శ్రేష్టము, ఆరోగ్యకరము అయితే మరి వాళ్ళ మనం ఎందుకు గ్యాస్ కి ఇన్ని లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చి గ్యాస్ ని ఎందుకు ఎంకరేజ్ చేసాం? గోబర్ గ్యాస్ దగ్గర నుంచి, ఎల్పిజి గ్యాస్ దగ్గర నుంచి ఈ గ్యాస్లన్నిటి చేసామనే ప్రశ్నకు సమాధానం ఏమొస్తుంది? బట్ మనకు కన్వీనియంట్ గా లేనప్పుడు ఒక తీరుగా, కన్వీనియంట్ గా ఉన్నప్పుడు ఒక తీరుగా మనం డ్రా చేసుకుంటున్నాం సిద్ధాంతాలన్నీ. సరే, దాన్ని పక్కన పెడితే ఇవాళ ఇది ఎలా మనం ఉన్నటువంటి ఎరా ఏంటి అంటే గ్లోబలైజేషన్ ఎరాలో ఉన్నాం. ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా ప్రపంచం
మొత్తం కూడా ప్రభావితం అవుతుంది, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం కూడా ప్రపంచం మొత్తం ప్రభావితం అవుతుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సౌత్ ఏషియన్స్ ఇంకా ఎక్కువ ప్రభావితం అవుతున్నారు. ముఖ్యంగా భారత్ ప్రభావితం అవుతుంది. ఎందుకంటే మనం డిపెండెంట్ అయి ఉన్నాం, మన గల్ఫ్ కంట్రీస్ పైన అనేక రకాలుగా అనేక ఇంపోర్ట్స్ పైన డిపెండెంట్ అయి ఉన్నాం. కాబట్టి మనకి ఈ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను శ్రీశైలం గారు, ఒకవేళ హార్మోజ్ ని భారత్ కు ఓపెన్ చేయకపోయి ఉంటే, తర్వాత రష్యా శాంక్షన్స్ ని లిఫ్ట్ చేయకుండా అమెరికా ఉండి ఉంటే మన పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆ హార్మోజ్ ని చైనాకి ఇండియాకి ఓపెన్ చేశారు, ఎప్పుడు కూడా క్లోజ్ చేసి పెట్టలేదు. ఇరాన్ మన పట్ల చాలా ఫేవర్ గా ఉంది. రెండోది, అమెరికా ఏమన్నది, మేము విధించినటువంటి శాంక్షన్స్ అన్ని లిఫ్ట్ చేస్తున్నాము, మీరు రష్యా నుండి ఎంత చమురు కావాలంటే అంత దిగుమతి చేసుకోవచ్చు అనేటటువంటి చెప్పారు కదా. మరి ఈ రెండు సంఘటనలు జరగకపోతే భారత్ పరిస్థితి ఏమై ఉండేది ఒక్కసారి ఊహించండి. మీరు ఇందాక చెప్పినటువంటి కంట్రీస్ కంటే కూడా దారుణమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఎదురయ్యాయి. కాబట్టి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందం కాకుండా మనం వీటన్నిటిని ముందు ప్రికాషన్ చేసి ఏమి రెగ్యులేషన్స్ తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి వినియోగదారులను మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, ఈ ఇబ్బందులు రాకుండా చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఒక మెషినరీని, ఒక యంత్రాంగాన్ని డెవలప్ చేసుకోవాలా. మీరన్నట్టు శ్రీశైలం గారు ఒక మాట చెప్తాను, ఏం జరిగింది, 10 రూపాయలు ఉన్నటువంటి టీ 12 అయింది, కొన్ని చోట్ల 15 రూపాయలు అయింది. 30 రూపాయలు ఉన్నటువంటి ఒక సాధారణ టిఫిన్, రోడ్ సైడ్ టిఫిన్ 40 అయింది, 50 రూపాయలు అయింది. మరి హౌ లాంగ్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్? ఎంత కాలము ఈ సమస్య ఇట్లా కొనసాగితే ఇంకా ఎంత ఎక్కువ ధరలు ఈ దేశంలో పెరుగుతాయి? ప్రభుత్వము దీన్ని నివారించడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెజర్స్ ఏంటి అని అంటే, ఏ వినియోగదారుడికి ప్రభుత్వాలపైన నమ్మకం లేదు, దీన్ని కంట్రోల్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు అనేటటువంటి విషయం పైన నమ్మకం లేదు. ఆ నమ్మకం కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు కేవలం యుద్ధం ప్రారంభమైన తర్వాత మనం నమ్మించడానికి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పారు, కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి వినియోగదారుడు ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం దొరికిందా? ధరలు పెరగకుండా ఆగాయా? ధరలు ఏ ప్రాతిపదికన ఎలా పెంచుతున్నారో మానిటరింగ్ చేశారా? విజిలెన్స్ ఎక్కడ పోయిందో అర్థం కాదు. తర్వాత ఇవన్నీ ఎక్కడ, రెగ్యులేషన్స్ ఎక్కడికి పోయే అర్థం కాదు, ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇంకొక చాలా ఫన్నీ కామెంట్ చెప్తాను శ్రీశైలం గారు. ఫన్నీ కామెంట్ ఏంటంటే, ఇవాళ నేను చర్చలో పాల్గొంటున్నానా, మనం అనుకుంటున్నటువంటి సమస్య ఎల్పిజి గ్యాస్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ గురించి మాట్లాడుతున్నామా? పొద్దున నా ఇంట్లో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఇట్స్ ట్రూ స్టోరీ కాదు. నా ఇంట్లో గ్యాస్ సిలిండర్ని ఎతకపోయారు, దొంగలు ఎతకపోయారు. ఖాళీ గ్యాస్ సిలిండర్ ని ఈ రోజు మార్నింగ్ నా ఇంట్లో నుంచి దొంగలు ఎత్తుకపోయారు. ఐ కంప్లైంట్ ఇన్ పోలీస్ స్టేషన్ ఎట్ నౌ. ఇప్పుడే పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఎందుకు ఎత్తుకపోయారంటే, ఈ గ్యాస్ సిలిండర్ ని బయట వాడు ఫిల్ చేసుకొని కమర్షియల్ గా ఎక్కువ రేటుకి అమ్ముకోవటానికి సిలిండర్లు ఎత్తుకపోతున్నారండి ఇళ్లలో నుండి. మరి హౌ లాంగ్ ఇట్ విల్ బి గోయింగ్ ఆన్? ఇదే పరిస్థితి ముందు కొనసాగితే ఏం జరుగుతుంది? గృహ వినియోగదారులు ఏం కావాలా, డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ ఏం కావాలా అనేటటువంటి ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారు అనేటటువంటి ప్రశ్నే వాళ్ళు ఉత్పన్నమవుతుంది. కాబట్టి మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండగా కూడా ఇంత రకమైనటువంటిది, రేపు పొద్దున మీకు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగితే టోటల్ ఇండియాలో ఉన్నటువంటి రవాణా వ్యవస్థ మొత్తం స్తంభిస్తుంది. రవాణా వ్యవస్థ పైన ప్రభావం పడితే అంటే వాటి ధరలు కూడా పెరుగుతాయని చెప్పి ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం సూచించిందండి. దేశంలో ఇన్ఫ్లేషన్ రేటు ఎంత మౌంటైన్ స్థాయిలో పెరుగుతుందో ఆ స్థాయిలో పెరుగుతుంది. ఇవాళ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటది? 3.8% అక్కడ ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగిందనే కదా మనం మాట్లాడుతున్నాం. సేమ్ అట్ ద సేమ్ టైం మీరు ఈక్వలెంట్ టు ఇట్స్ మోర్ దాన్ అమెరికా, ఇండియా ఆల్సో ఎఫెక్టెడ్ త్రూ బై ఆల్ దీస్ ద ప్రాబ్లమ్స్. మీరు గ్యాస్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ లింక్ అయిన ప్రతిదీ కూడా మేజర్ గా 70% ఆఫ్ ఇండియన్ పీపుల్ టూ మచ్లీ ఎఫెక్టెడ్. ఎందుకంటున్నానంటే 40% మిడిల్ క్లాస్, 30% పూర్ పీపుల్ ఎఫెక్టెడ్. బట్ రిమైనింగ్ ది 30% అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ అఫ్లుయెంట్ సెక్షన్ ఎఫెక్ట్ అయినా వాళ్ళకి ప్రభావం ఉండదు. కానీ 70% పీపుల్ ఆర్ టూ మచ్లీ ఎఫెక్టెడ్. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రభావితం అవుతుంది. వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఏం మెజర్స్ తీసుకుంటుంది అనేది భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. శేషు గారు మళ్ళీ వస్తారు. రాధా గారు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు అనేటటువంటివి వాళ్ళు స్టాగ్నేట్ అయి ఉన్నాయి. దేశాల వారీగా వాళ్ళు స్థిమితంగా, వాళ్ళు ఎందుకంటారంటే ధరలు పెంచకుండా ఒక రకమైనటువంటి కోరంను మెయింటైన్ చేస్తున్నారు.
మరి సభ్య దేశాలు వాటిని ఎందుకు ప్రతిపాదించడం లేదు, ఎందుకు ఫాలో కావడం లేదు? శేషు గారు ఒక మంచి సజెషన్ ఇచ్చారు. ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేటటువంటిది ఈ ధరల పెరుగుదల, ధరల నియంత్రణ పైన భారతదేశం లాంటి ఎదుగుతున్న దేశాలలో ల్యాబ్స్ ఏర్పడింది అనేటటువంటి ఒక మంచి సజెషన్ చెప్పారు. ఆయన అన్నటువంటి మాటలు మీరు ఎట్లా కొనసాగిస్తారు? మీ సజెషన్స్ ఎట్లా ఉంటాయి దీని మీద? సిస్టమ్ మీద మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను ఒక విషయంతో ఏకీభవిస్తాను. టాప్ 1% ఆఫ్ మన భారతదేశం యొక్క పాపులేషన్ 58% ఆఫ్ ద కంట్రీస్ వెల్త్ వాళ్ళ చేతిలో ఉంటే బాటమ్ 50% చేతిలో జస్ట్ 6.5% to 7% ఆఫ్ ద వెల్త్ వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మన దగ్గర రెగ్యులేటరీ మెకానిజమ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కానీ, అలాగే ప్రైస్ కంట్రోల్ మెకానిజమ్స్ కానీ. సో ఈ మెకానిజమ్స్ మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితిలో వీటి యొక్క ఆపరేషన్ అండ్ పాలసీ ఇనిషియేటివ్స్ ఏ విధంగా మనం మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీని రెండింటిని ఉపయోగించి ఈ ధరల నియంత్రణకు ఏ విధంగా కంట్రోల్ చేస్తాము అన్నది ఇక్కడ ప్రశ్న. ఉదాహరణకు ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ ప్రైస్ హైక్ అన్నది మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంక్లూజివిటీకి అండ్ ఎస్పెషలీ ఎలాంటి ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అయినా అది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ పైన పడినటువంటి సందర్భం. ఎస్పెషలీ ప్రైస్ హైక్ వల్ల ఈ రోడ్ సైడ్ రెస్టారెంట్స్ వీళ్ళ యొక్క ధరలు పెంచితే ఎస్పెషలీ ఇంపాక్ట్ అయినటువంటి పరిస్థితి ఎవరికి వస్తుందంటే ఎస్పెషలీ ఈ డైలీ వేజ్ ఎర్నర్స్ కానీ, డైలీ వేజ్ మీద డిపెండ్ అయినటువంటి పీపుల్ కానీ, లేదంటే బిలో మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ కానీ, స్టూడెంట్స్ కానీ, లేదంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి వచ్చినటువంటి ఈ స్ట్రీట్ వెండర్స్ కానీ. సో వీళ్ళందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటి ఈ హోటల్స్ అండ్ క్లౌడ్ కిచెన్స్, ఎస్పెషలీ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ క్లౌడ్ కిచెన్స్ పైన ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ ధరల పెరుగుదల, ఈ ట్రిపుల్ ఎఫెక్ట్ ద్వారా దీనికి సంబంధం ఉన్నటువంటి ప్రతి సెక్టర్ పై కూడా ఉన్నటువంటి పరిస్థితి. అండ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ చూస్తే ఎస్పెషలీ క్రూడ్ ఆయిల్, బెంట్ క్రూడ్ కోసం మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. సో బెంట్ క్రూడ్ ధర కానీ, అలాగే ఇంటర్నేషనల్ గా ఈ గ్యాస్ ధరలు కానీ, ఇవన్నీ కూడా ఈ మధ్యన మన న్యూస్ హెడ్లైన్స్ కానీ, లేదంటే ఆ పరిస్థితుల్లో స్క్రోల్ అవుతున్నటువంటి హెడ్లైన్స్ కి రియాక్ట్ అవడం అయితే మనం క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ అని ఒక్కసారి ఒక ట్రూత్ సోషల్లో కానీ, అలాగే మిగిలిన సోషల్ మీడియాలో పోస్ట్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పోస్ట్ చేసిన ఇమీడియట్ గా దీని యొక్క ఇంపాక్ట్ బెంట్ క్రూడ్ పై మనకు కనిపించింది. అయితే వార్ స్టార్ట్ అయినటువంటి మొదటి రోజు $69 per barrel ఉంటే ఇప్పుడు దాదాపు వార్ ఆల్రెడీ సీజ్ ఫైర్ సిచ్యువేషన్ లో ఉంది. అలాగే ఒక పక్క పీస్ ట్రీటీ నెగోసియేషన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి రాబోయే కాలంలో జరుగుతాయి, సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోసియేషన్. అయినా కూడా ఈ బెంట్ క్రూడ్ ఆల్రెడీ ఈ $130 కి దగ్గర స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎస్పెషలీ సమ్ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్స్, ఇటు ఆయిల్ కానీ, గ్యాస్ కానీ, ఇంపోర్ట్స్ పై అత్యధికంగా ఆధారపడుతున్నటువంటి ఇలాంటి ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ కంట్రోల్ చేయాల్సినటువంటి మెకానిజం మనకి ఉంది. బట్ ఈ మెకానిజం ఆపరేషన్ లో ఈ మెకానిజం ఒక డెడికేటెడ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. కోటేశ్వరరావు గారు, 5 దశాబ్దాల క్రితం ఒక పాట సంచలనంగా మారింది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అనేటటువంటి పాట. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులనే కాకుండా వాళ్ళు ఒక 50 yearsను ప్రిడిక్ట్ చేసి రాసిరని అనుకుంటాను. ఇప్పుడు సామాన్యుడికి ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నాయంటారు? సజెస్ట్ ఏం చేస్తారు? మీరు మీ అనుభవం గురించి చెప్పారు స్టార్ హోటల్లో. ఎస్, నేను దాన్ని ఇప్పుడు వేరే చెక్ చేస్తే ఢిల్లీ క్యాపిటల్లో బొగ్గు, ఫైర్వుడ్ ని నిషేధించింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. బయట హోటల్స్ లో అది వండటానికి, వాటిని ఉపయోగించడానికి వీల్లేదని చెప్పేసి నిషేధించింది ఈ సంవత్సరమే. మరి దాన్ని ఎట్లా చూడాలి? అందుకని రకరకాలుగా జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రకరకాలుగా జనాన్ని ఏదో అంటే జనం దేశభక్తి కాదన్నట్టుగా చిత్రిస్తున్నారు. గ్యాస్ గట్టిగా అడిగితే నువ్వు దేశభక్తుడు అయితే వంట పని చేయి, లేకపోతే పిడకలతో వండుకోవాలి కానీ దేశభక్తుడువా అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఎదురుదాడికి తిరుగుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. నిజంగా ఒక విషాదకరమైనటువంటిది, గర్హనీయమైనటువంటి పరిస్థితి కూడా మనకి కనిపిస్తాం.
మీరు అడిగిన ప్రశ్న ఏంటో ఒకసారి రిపీట్ చేయండి ప్లీజ్. అంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ కు ఆల్టర్నేట్ వేస్ ఏం సజెస్ట్ చేస్తారు ఈ పరిస్థితులలో? కామన్ మ్యాన్ కి ఆల్టర్నేటివ్ ఏముంది? అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏమీ లేకపోతే గ్యాస్ లేకపోతే ఇంకోటి లేకపోతే కరెంట్ లేకపోతే ఏం చేస్తారు? ప్రత్యామ్నాయం చూసుకుంటారు. బతకడం సావరు కదా. ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి దాన్ని వాళ్ళు చేస్తారు అంతే. దానికి ప్రత్యేకంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏం చెప్పక్కర్లే. జనానికి తెలుసు ఏమి లేకపోతే. ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ క్యూబా మీద గత 60 సంవత్సరాలుగా అమెరికా అన్ని రకాల దిగ్బంధనాలు చేస్తే వాళ్ళు ట్రాక్టర్లకి డీజిల్ లేకపోతే పెట్రోల్ లేకపోతే వాటన్నిటిని పక్కన పడేసి గుర్రాలతోటి వ్యవసాయం చేసి పంటలు పండించుకొని బతికారండి. ఎవరైనా అంతే, మనమైనా అంతే. ఏం చేస్తాం? కట్టెల పొయ్యి కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి మరి చేసుకోవాలి తప్పదు కదా. ఈ ప్రభుత్వాలను నమ్ముకొని మనం అట్లే ఉండలేంగా. అందుకని మనం చెప్పక్కర్లే. ప్రత్యామ్నాయం ఆల్రెడీ జనం చూసుకుంటారు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పరిస్థితి వస్తే ఇంకా వెనకటి పద్ధతుల్లోకి వెళ్ళిపోతారనేది స్పష్టం. ఎస్, శేషు గారు, హార్మోజ్ జలసంధిని మొట్టమొదటిసారిగా ఓపెన్ చేసింది భారతదేశం గురించే. భారతదేశం యొక్క నౌకాయానం ఎప్పుడూ అంతరాయం లేదు. అయినా కానీ ప్రపంచంలో ఎఫెక్ట్ అయినటువంటి అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ యూసేజ్ ధరలు పెరిగినాయి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలోనే. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎందుకంటారు? కన్క్లూజన్ పాయింట్. శ్రీశైల గారు, నేను అదే పాయింట్ రేజ్ చేశాను. ఒకవేళ హార్మోజ్ స్ట్రైట్ ని మనకు కూడా ఇరాన్ శత్రు దేశాలకు మూసివేసినట్టే మనకు కూడా మూసివేసి ఉంటే పరిస్థితి ఏంటి అని అంటే చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులలో కూడా ఒక 12 షిప్పులు మనకు పర్మిషన్ దొరికింది. మొత్తం మనకి సంబంధించినటువంటి ఒక 26 షిప్లు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వచ్చినటువంటి సందర్భమే మనం చూస్తున్నాం. అయితే అంత వచ్చినప్పటికీ కూడా ఎందుకు షార్టేజ్ ఇది కనపడుతుంది? ఎందుకు గ్యాస్ బుకింగ్ డేట్ ని దరిదాపు 35 రోజులకు మనం పెంచవలసినటువంటి 45 డేస్ అండి కొత్త నిబంధన ప్రకారంగా. 45 డేస్ 45 డేస్ కి ఎందుకు పెంచాము, ఎందుకు రేషనింగ్ పెడుతున్నాము అనేటటువంటిది గనక మనం చూస్తే దీంట్లో మేజర్ గా ఒక యుద్ధం లాంటి ఒక అనివార్యమైన పరిస్థితులు, ఒక ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు బ్లాక్ మార్కెటింగ్ బాగా జరుగుతుందండి. ఆ బ్లాక్ మార్కెటింగ్ నేను ఉదాహరణ చెప్పాను కదా. ఏప్రిల్ 28, ఏప్రిల్ 29 నాడు జరిగిన షార్టేజ్ మరి ఏప్రిల్ 30 నాడు ఏమైంది, మే 1 నాడు ఏమైంది కనపడట్లేదు కదా. అంటే మొత్తం వచ్చేసిందా భారతదేశంలోకి పెట్రోలియం, డీజిల్? కాబట్టి ఇక్కడ జనరల్ గా బ్లాక్ మార్కెటింగ్ సిస్టాన్ని గనక కొంత కంట్రోల్ చేయగలిగితే కొంత మేరకు వినియోగదారులకు ఉపశమనం కలుగుతుంది. మీరు ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అడిగారు, ఏంటది ప్రత్యామ్నాయం ఏమన్నా ఉందా అంటే, ఏముంటదండి ప్రత్యామ్నాయము? బియ్యము వండకుండా నానబెట్టుకొని తినటము, తర్వాత కూరలు వండకుండా పచ్చివి తినటం ఆరోగ్యానికి మంచిది కదండి. బట్ ఇట్లాంటి సజెషన్స్ ఉంటే పాటిస్తారా? పాటించరు. ఎందుకనంటే ఒక సైకాలజీ, ఒక ఎకనామిక్ సైకాలజీలో ఒక మాట ఉంటది, వన్స్ యూ రీచ్ ది హై మాస్ కన్జంప్షన్, అంటే నువ్వు పూర్తి స్థాయి వినియోగానికి చేరుకున్న తర్వాత ఆ వినియోగదారుని కిందికి రమ్మంటే రాడు. మరి ఎట్లా అనంటే వాళ్ళ ఫైనాన్షియల్ వేయబిలిటీ ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా ఆ హై మాస్ కన్జంప్షన్ లెవెల్ ని కంటిన్యూ చేస్తాడు. అంటే ఓ విధంగా ప్రజలను మనం ఆర్థిక సంక్షోభంలోకి, డెట్ ట్రాప్ లోకి నెట్టటమే అవుతుంది. అది చాలా చాలా నష్టం చేస్తుంది దేశానికి అనేటటువంటి విషయం. ఇట్స్ ఎ లాంగ్ రన్ ప్రాసెస్. మీరు ఈ ప్రభావాన్ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే అంత ఎక్కువగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. మనం అనుకునేటటువంటి గ్రోత్ రేటు మనం కాగితాల పైన చూపించినప్పటికి కూడా వాస్తవ వృద్ధి రేట్స్ ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా పడిపోతాయి. భారతదేశానికి ఆర్థికంగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందే మేల్కొని రెగ్యులేటరీ మెకానిజాన్ని స్ట్రెంథెన్ చేయడంతో పాటు సమస్యకు పరిష్కారాన్ని ప్రికాషన్స్ తీసుకొని సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా చేయకపోతే మనం అనుకునేటటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇది ఒక అడ్డంకిగా మారుతుందనే విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఎస్, రాధా గారు, కన్క్లూజన్ పాయింట్గా చెప్పండి. అంతర్జాతీయంగా ఇప్పుడే మార్కెట్ ఒకటొకటి ఓపెన్ అవుతుంది. యుద్ధం పట్ల ఒక క్లారిటీ వచ్చింది. యుద్ధంలో ఇక జరగకున్నా కానీ ఆల్టర్నేట్ మెకానిజమ్స్ అనేది ఉండాలని అనుకున్నారు. మరి భారతదేశం ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంది? కన్క్లూజన్ పాయింట్.
సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్ రెండు భాగాలుగా మనం ఆలోచన చేయాలి. సో షార్ట్ రన్ లో మన భారతదేశంలో ఇంటర్నల్ గా మనం ఈ ఎక్సర్సైజ్ డ్యూటీస్ కానీ ఈ మిగిలిన డ్యూటీస్ అడ్జస్ట్మెంట్ ద్వారా అలాగే సబ్సిడీస్ ప్రకటించడం ద్వారా కొంతవరకు ఎంఎస్ఎంఈస్ కి రిలీఫ్ కల్పించవచ్చు. అయితే లాంగ్ రన్ లో మన ఇంటర్నల్ గా కెపాసిటీ పెంచుకోవడం అలాగే ఉన్నటువంటి యూనిట్స్ ని చాలా ఎంతవరకు అయితే అంతవరకు ఈ పిఎన్జి యూనిట్స్ కింద కన్వర్ట్ చేయడం లాంగ్ రన్ లో ఈ దారిని మనం ఎంచుకోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కంప్లీట్ గా ఈ నెగోసియేషన్స్ అన్నవి ఎంతవరకు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అని ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ బ్లాకేజ్ అన్నది ఇటు ఆల్రెడీ ఇరాన్ కూడా ఈగో విడిచిపెట్టట్లేదు, అలాగే ఇటు చూస్తే ఇటు డొనాల్డ్ ట్రంప్ కూడా యుఎస్ ట్రూప్స్ కూడా ఇంకా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో వాళ్ళ ప్రెజెన్స్ ని కంటిన్యూ చేస్తున్నటువంటి పక్షంలో సో సెకండ్ టర్మ్ నెగోసియేషన్స్ జరిగితే దాని యొక్క ఇంపాక్ట్ కొంతవరకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఈ బ్లాకేజ్ క్లియరెన్స్ లో కనిపిస్తుందని మనం ఆశించవచ్చండి. కోటేశ్వరరావు గారు, Yeah. తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించేటటువంటి పన్నులలో ఏమన్నా కోత విధించుకునే అవకాశం ఉందంటారా? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి. పన్నుల్లో ఆల్రెడీ మార్కెటింగ్ కంపెనీలకి నష్టాలు వస్తున్నాయని చెప్పేసి 10 రూపాయల చొప్పున గతంలో తగ్గించారు. ఇప్పటికీ కూడా పెట్రోల్ మీద 7.5 రూపాయలు సెస్సులు, వ్యవసాయం అనో లేకపోతే రోడ్లు అని సెస్సులు మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. డీజిల్ మీద కూడా 6 రూపాయలు సెస్సులు వసూలు చేస్తున్నారు. వీటన్నింటి మీద వెల్ఫేర్ సర్చార్జ్ పేరుతోటి 10% వసూలు చేస్తున్నారు. గతంలో అవన్నీ కూడా 30 రూపాయల వరకు గరిష్టంగా పెంచి మన జేబులన్నీ కూడా కొల్లగొట్టారు. అనివార్యమైనటువంటి స్థితిలో ఇప్పుడు దాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. అందుకనే వినియోగదారుడికి ఏమి తగ్గలేదు, కానీ మార్కెటింగ్ కంపెనీల యొక్క నష్టాలు తగ్గాయి. ఇక్కడ ఇంకొక చిన్న ఫ్యాక్ట్ నేను చెప్తాను ప్లీజ్. ఏమిటంటే ఇరాన్ హార్ముజ్ జలసంధిలో మన దేశం నౌకలను కూడా మొట్టమొదట అనుమతించలేదు. ఒక్క చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. ఎందుకు అనుమతించలేదు అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ని ఆ విధంగా దారుణంగా హత్య చేస్తే ఖండించకపోగా కనీసం సంతాపం కూడా 3 రోజుల పాటు మన ప్రభుత్వం చెప్పలేదు. అయినా కానీ సరే ఏదో చెప్పారు, అయిపోయింది. తర్వాత కూడా 10-12 రోజుల వరకు మన నౌకల్ని చేయలేదు. ఎప్పుడు చేశారు? మన ప్రభుత్వానికి సెగదగిలి బ్యాక్ డోరు సంప్రదింపులు జరిపి బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉన్నాం మనం. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉండి కూడా ట్రంప్ దుర్మార్గాన్ని ఖండించలేదు అని చెప్పేసి ఇరాన్ అభ్యంతరం చెప్పినప్పుడు వాళ్ళని ఖండించిన తర్వాత మాత్రమే ఇరాన్ మన నౌకల్ని విడుదల చేసింది. ఇది ఫ్యాక్ట్. అందుకని దీని నుంచి ఏం గుణపాఠం తీసుకోవాలంటే 2019లో ఇదే ట్రంప్ మనని బెదిరించి కొరడా తిప్పి నరేంద్ర మోడీని చముడాలు తీలుస్తారంటే ఇరాన్ నుంచి మనం చమురు కొనుగోలు ఆపేశాం. అదేవిధంగా తర్వాత రష్యా మీద ఆంక్షలు విధించి రష్యా మీద కూడా మీరు బెదిరిస్తే రష్యా నుంచి కూడా మనం కొనుగోలు చేస్తుందని ఆపేశాం. తర్వాత మనకు అనుమతి ఇచ్చాడట డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచిను ఇరాన్ నుంచి కొనుగోలు చేయడానికి. అందుకని ఈ గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తులో అమెరికాకి తోకంట పోయేటువంటిది కాకుండా స్వతంత్ర విదేశాంగ విధానంతో అనుసరిస్తేనే రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, రాధా గారు, అదే విధంగా శేషు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. టీ, కాఫీ, టిఫినీలు చాలా ప్రీమియంగా మారేటటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 78% మిడిల్ క్లాస్ సెక్టర్ పైన కేంద్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆల్టర్నేటివ్ మెకానిజంకు అవకాశాలు ఇవ్వడంతో పాటు మోయలేని భారాన్ని తగ్గించే విధంగా ఆలోచించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రైమ్ టైం డిబేట్లో పాల్గొన్న వక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9, సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.